వెళ్ళు తొందరగా. గుడ్డు నాకు, ఫుడ్ నీకు. పాండు, శంకర్, గిద్దింటే బలం వస్తుంది, గిద్దింటే జోష్ వస్తుంది, గిద్దింటేనేమో మజా వస్తుంది. రాత్రికి మళ్ళా కలుద్దాం. వాడి పేరు సయ్యద్. 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. స్కూల్ బస్ హైజాక్ చేసి 3 అమ్మాయిలను రేప్ చేశాడు. వాడు సైకో. పైగా జైలర్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. ఇవన్నీ నీకు ఎందుకు కానీ కొంచెం వాడికి దూరంగా ఉండదు. కేసు ఓడిపోతే ఈ రేంజ్లో పైసలు వస్తాయని తెలిస్తే అన్ని కేసులు ఓడిపోతాయి. అప్పుడు మీ దగ్గరికి మేమెందుకు వస్తాం? హాస్పిటల్లో మిమ్మల్ని చూడగానే ముందు మేము భయపడ్డాం. భయపడితేనే కదా నా తానికి వచ్చేది. కోర్టులో వాడిని బాగానే నమ్మించారు. నమ్మించుడే తమ్మి నా ఉద్యోగం గదే చేసినారు. మిగిలిన అమౌంట్ ఇంకో వారంలో అది అమౌంట్ ఏముంది. రవీందర్ రెడ్డి మా బామ్మర్ది 3 సంవత్సరాల నుంచి ఎస్ఐ సెలక్షన్కి పోతాండు వస్తాడు, పోతాండు వస్తాడు, మళ్ళీ పోతాండు. కానీ ఈసారి ఎస్ఐ లెక్క తిరిగి రావాలి. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. కెరీర్ బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. బావ లాయర్, బామ్మర్ దేశాయ్, ఇంకేముంది? ఇద్దరు కలిసి దేశాన్ని ఎవరు కావా దివాకర్ భలే మజాక్ చేస్తావు నువ్వు. కాకి బుద్ధి కొనిచ్చినావు కదా బామ్మర్. లేదు, ఇప్పటికీ నీ కళ్ళల్లో రెస్పెక్ట్ లేదు. అరే సీనియర్ని కదా, రెస్పెక్ట్ వద్దా? చలో రెస్పెక్ట్ లేదు. కనీసం గుడ్డు మీద ఉన్న ప్రేమ కూడా లేదా? లేదా లేదా రేయ్, ఇది సెంట్రల్ జైలు కాదు, సయ్యద్ జైల్. రండ్రా. తోసుకోకుండా క్యూలో వెళ్ళండి, వెళ్ళండి. ఎవరిది? శేఖర్ వైఫ్ సార్. నేను చూసుకుంటా పో. ఏందది సార్? చేతిలో ఏంది అంటున్నా. హల్వా. అబ్బా, అదిరింది రుచి. మంచి కండబట్టిన క్యారెట్ అనుకుంటా. పైగానే వేసినావు, మెత్తగా నోట్లో కరిగిపోతాంది. అరే కష్టపడి చేసి ఉంటావు, మరి నేనేమో ఎంగిల్ చేసిన. పర్లేదులే, నేను ఎంగిల్ చేసినా మళ్ళా మీ ఆయన తినొచ్చు. ఏమంటావు? తీసుకోపో పో. ఇటీవమ్మా
టైం అయిపోయింది, అందరినీ పంపించేద్దాం. వదలే. పక్కమ్మా. పదండి, టైం అయిపోయింది. గట్టిగా చెప్పు. ఇప్పుడు చెప్పు శేఖర్, ఇంతగా వినపడలేదు. ఏయ్, నడవయ్యా, టైం అయింది. రండమ్మా, సార్, సార్, ఒక్క రండి, నిమిషం. టైం అయింది. నువ్వు నా గురించి బెంక పెట్టుకోకు, నీ ఆరోగ్యం జాగ్రత్త. కానీ నీకేమైందో చెప్పట్లేదు. ఈ దెబ్బలేంటి? ఇక్కడ ఎవరన్నా? చిచ్చి, అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ బాత్రూమ్ వేసరికి కడగారు కదా, జారిపట్టాను. కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోతుంది. బాధపడవద్దు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉంటావు ప్లీజ్. లేదు, ఇంకో మంచి లాయర్ని కలుసుకుని హైకోర్టుకి అప్పీల్ చేస్తా. కేసు వదిలిపెట్టును శేఖర్. సరే, కాసేపు ఈ కేసులు కోట్లు మర్చిపో. మన వెంకటప్ప ఎలా ఉన్నాడు? వాడిని అసలు పట్టించుకుంటున్నావా? ఇంకా వెళ్ళు మధు, ఇప్పటికి చాలాసేపు అయింది. ఇంకోసారి సెంటర్తో చెప్పించుకుంటే బాగోదు. వెంకటప్ప జాగ్రత్త. శేఖర్ గారు, ఎందుకు ఇలాంటి పని చేస్తావు? ఆగు, నీ వల్లే దానికి గతి పట్టింది. మమ్మల్ని అందరినీ కాదులుకుని నీకోసం వచ్చేసింది. నువ్వెదవని తెలియక నీతో కాపురం చేసింది. చివరికి ఈరోజు అది ఆత్మహత్య చేసుకోలేదు. నువ్వే దాన్ని చంపేశావు. నువ్వే దాన్ని చంపేశావు. ఏంటి సార్ ఇది? హలో సార్, నా పేరు గీత, న్యూస్ టుడే రిపోర్టర్ని. ఇంకా నా గురించి ఏం తెలుసుకోవాలని ఇక్కడ దాకా వచ్చారండి? ఆల్రెడీ నేను మావోయిస్ట్ అనే నెక్స్ట్ అని టీవీలో చూపించారు, చాలదా? ఇంకా మీకు ఏం కావాలండి? ఓకే, ఈ స్టేట్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి నేనే కారణం రాసుకోండి. అది కూడా మేము మీడియాకి కిక్ అవ్వకపోతే నేను పెద్ద టెర్రరిస్ట్ అని ప్రచారం చేయండి. ఎక్కడో చిన్న యాడెన్సీలో నేను, నా మధు. మీకేం కావాలో చెప్పండి. అసలు ఎందుకు వచ్చారండి ఇక్కడికి?
నేను మీ ఇంటర్వ్యూ కోసం రాలేదండి. మధు నాకు బాగా తెలుసు. మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి తను చాలా ట్రై చేసింది. అందుకోసం ఎంతో కష్టపడింది. అది నాకు కూడా తెలుసండి, కానీ మధు సూసైడ్ చేసుకోవటం ఏంటి? మధు సూసైడ్ చేసుకుందంటే మీరు నమ్ముతున్నారా? ఇది మధు రాసిన సూసైడ్ నోట్. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. మీకు తెలియకుండా ఇప్పటికి చాలా జరిగాయి. ఎన్నో విషయాలు మీ దగ్గర దాచిపెట్టింది మధు. ఆ లాయర్ ధర్మారెడ్డి కూడా నగేష్ దివాకర్లతో కలిసిపోయి మిమ్మల్ని చీట్ చేశాడు. తన్ని చంపుతామని వాళ్ళిద్దరూ ఒకసారి వార్నింగ్ ఇచ్చారు కూడా. గ్యారంటీగా వాళ్ళే మధుని. బాస్టర్డ్స్. శేఖర్, శేఖర్, శేఖర్. వాళ్ళ ఉద్యోగాల కోసం, పవర్ కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. చెత్తనాయాళ్ళు. ఇలాంటివి ఎన్నో చూశాను, కానీ ఇది చాలా దారుణం శేఖర్. నువ్వు చెప్తా ఉంటే నాకే రగిలిపోతుంది. ఏం చేద్దాం చెప్పు. నీకు వాళ్ళు చావాలనుంది, అవునా? కాదు, చంపాలని ఉంది. తాగు, తాగురా. ఇక్కడికెళ్ళి మామూలుగా బయట పోరు, బొక్కలు సున్నం చేస్తా కొడక. అదే రైట్ రా.
ఏంద్రా మీదకి వస్తున్నావు అక్కడ నువ్వు అక్కడ గాడ్స్ గాడ్స్ అక్కడ సచ్చినావు కొరగా ఎవరి ముందుకు వచ్చి చచ్చిపోతారు చెప్తున్నా ఉద్యోగం పోతుంది నువ్వే పోతావు అమ్మా